ఇలా ఎంత అనుకుంటే అంతా కూడా ఈ యోగ విధానంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంచేత కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మనసుని అలా కట్టుబడజేసేలా ఏదైతే చేసుకుంటామో శరీరము మనసునే రెంటిని కూడా ఏకత్ర ఏర్పాటు చేసే విధానం యోగం. చక్కగా తెలియజేశారు గురుగారు. అలానే ఈ యోగా గురించి భగవద్గీతలో ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలియజేస్తారా గురుగారు? అర్జునుడు చాలా గొప్ప వ్యక్తి, మామూలు వాడు కాదు, నర అవతారం కదా. లోకంలో గురువు అనేటటువంటి ఆ పదవికి ఒక వ్యక్తి ఎదిగిపోయి శిష్యులకు అలా చెప్పేస్తూ ఉంటే శిష్యుడు ఆయన ఏం చెప్పినా అది నిజమని నమ్మేస్తూ వినేసేటటువంటి స్థాయి కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల. అర్జునుడు అలా వెర్రిగా నమ్మేవాడు కాదు. అనుమానం వస్తే నిలదీసి అడిగేటటువంటి లక్షణం కలిగినవాడు. భగవద్గీత 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాగవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం యోగో నష్ట పరంతప. వివస్వంతుడు యోగాన్ని మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. అలా ఇక్ష్వాకు దగ్గర నుంచి వచ్చినటువంటి యోగం తర్వాతి కాలంలో నష్టమైపోయింది అని. ఓహో అలాగండి అని దండం పెట్టారు అర్జునుడు. ఆగు, ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? నీకు నాకు ఎంతకాలం తేడా ఉందయా? నువ్వు నేను ఒకే కాలం వాళ్ళం కదా. వివస్వంతుడు ఎప్పటివాడు, మనువు ఎప్పటివాడు, ఇక్ష్వాకుడు ఎప్పటివాడు, అంత ముందున్న వాళ్ళకి నువ్వు చెప్పావా? నేను ఇది నమ్మాలా? నేను నమ్మను. అలా ఉండాలి శిష్యుడంటే. ఎవరైనా సరే అసాధ్యమైనది, నమ్మడానికి వీల్లేనిది, తన మనసు అంగీకరించనిది కానీ చెప్పినట్టయితే అలా నిలదీసి అడిగేటటువంటి వాడు అతడు నిజమైనటువంటి శిష్యుడు. మీకు పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏవైనా చూస్తే అలా అడిగేవాళ్ళే కనిపిస్తారు. అంతటి ఖచ్చితంగా అడిగేవాళ్ళే తప్ప గుడ్డిగా వినేసేవాళ్ళు కనిపించారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, ఏం లేదయ్యా, ఓ అర్థమయ్యే లౌకికమైన భాషలో చెప్తున్నా. కృష్ణుడు ఇలా చెప్పరా, ఓ పెద్దదైనటువంటి అలా ఒక మండపం కట్టాం, పైన అలా ఆచ్ఛాదన చేశాం, దానికి 8 గోడల లోపల ఏర్పాటు చేశాం. ఈ మొదటి గోడకి సంబంధించిన గదిలా ఉన్న దాంట్లో ఎవరున్నారో ఆయనకి 2వ గదిలా ఉన్నటువంటి వాడు ఎవరో ఏం చేస్తున్నాడో తెలీదు. అలాగే మధ్యలో గోడ కట్టాం కాబట్టి 1, 2 గదుల్లో ఉన్న వాళ్ళకి 3వ వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. 4, 5, 6, 7, 8 నువ్వు ఎంతమంది అయితే అలా ఎవడికి వాడికే తెలుస్తూ ఉంటుంది తప్ప పక్క ఆ గోడ కట్టబడ్డటువంటి గదిలో ఏం జరుగుతుందో ఎవడికి అర్థం అవ్వదు. ఈ అన్నిటికీ ఎదురుగా నిలబడ్డవాడు వాడు అందరినీ చూస్తుంటాడు. అర్థమైందా? నేను ఆ ముందు నిలబడ్డవాడిని, నువ్వు ఒక గదిలో ఉన్నటువంటి వాడివి. నీకు ఇటు తెలియదు అటు తెలియదు, 2 వైపులా గోడలు ఉన్నాయి కాబట్టి నేను ఎదురుగా ఉన్నాను, అంచేత నేను చూస్తున్నాను, నేను చూడగలుగుతాను. నేను ఎప్పటివాడినో నాకు తెలుసు, నువ్వు ఇప్పటివాడివని నీకు మాత్రమే తెలుసు. నువ్వు ముందేమున్నావో తర్వాత ఏమవుతావో అన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు. అసలు చెప్పే తీరు వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా గొప్పగా ఉంటుంది. నత్వం వేత్త పరంతప తాన్యహం వేద్మి సర్వాణి. అన్ని జన్మలో ఏమిటో నాకు తెలుసు, నీకు తెలియదు. అంచేత నువ్వు ఈ ప్రశ్న అడగడం తప్పు కాదు. నీ తాత్కాలికమైనటువంటి జ్ఞానంతో నువ్వు అడిగావు, నా సంపూర్ణమైన జ్ఞానంతో నీకు సమాధానం చెప్తున్నాను, ఇలా అర్థం చేసుకో అని చెప్పాడు ఆయన. అంతటి స్పష్టమైన విధానం కనిపిస్తుంది మనకి భగవద్గీతలో. కాబట్టి అర్థం చేసుకోగలగాలి. గుడ్డిగా నమ్మేయడం అనేది ఎక్కడ అంగీకరించదు శాస్త్రం అనేది. గుడ్డిగా నమ్మమని ఎక్కడా చెప్పదు. అర్థం చేసుకుని నమ్ము. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఆలోచించుకు చూడు. ఎంత గొప్ప విషయం. నిజంగా హేతువాదులు అంటుంటారే, వాళ్ళు కానీ మన శాస్త్రాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు కానీ చదివితే
అబ్బో మనం ఏది హేతువాదం చేస్తున్నామో అది దాంట్లోనే చేసేసారని. ఎలా అంతరర్థాన్ని తెలుసుకోవాలో కూడా అవే చెప్తాయి. ఆ తిట్టే వాటిని మాత్రమే పుచ్చుకుని అలా వేలాడుతూ కూర్చుంటే వాడికి జీవితంలో జ్ఞానం ఏదో తెలియదు. ఈ తిట్టే జ్ఞానం మాత్రమే మిగులుతూ ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోగలగాలి. గురుగారు, యోగా సాధన గురించి, అదేవిధంగా పురాణాలు ఇతిహాసాల్లో అసలు యోగా యొక్క ప్రస్తావన, అదేవిధంగా మనకి యోగా అనగానే ఆసనాలు మాత్రం